హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు ఇన్నుకోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం. రచించిన వారు బృందా గారు. మీరు ఇంతకు ముందు వినని డిఫరెంట్ కాన్సెప్ట్, విభిన్నమైన కథనంతో, ఎన్నో ఆసక్తికరమైన మలుపులతో ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఈ స్టోరీ. విని ఆస్వాదించండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే తెల్లవారుజామున 5 గంటలు. ఇంకా సూర్యుడు మబ్బుల దుప్పటి కప్పుకొని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్న వేళ విజయవాడ నగరం నెమ్మదిగా నిద్ర నుంచి మేల్కొంటుంది. ఒకవైపు లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవం ఇంద్రకీలాద్రిపై కొలువయున్న కనకదుర్గమ్మ, మరోవైపు నిరంతరం ప్రవహిస్తూ నగరానికి జీవం పోసే కృష్ణమ్మ. ఆ రెండు దీవెనల మధ్య విజయవాడ నగరం విరాజిల్లుతుంది. దూరంగా ఆలయ ఘంటారావాలు వినిపిస్తుండగా కృష్ణా నది వైపు నుంచి వీచే చల్లని గాలి నగర వీధులని సున్నితంగా పలకరిస్తుంది. పక్షుల కిలకిల రావాలు, ఉదయపు ప్రార్థన స్వరాలు, మెల్లిగా మొదలవుతున్న రహదారి సందడి కలిసి విజయవాడ ఉదయాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చుతున్నాయి. బిజినెస్, ఎడ్యుకేషన్ ట్రెడిషన్స్కి పేరొందిన ఆ నగరంలోని ఒక చిన్న మధ్యతరగతి కాలనీలో ఒక ఇంట్లో అలారం మోగకముందే ఓ అమ్మాయి కళ్ళు తెరిచింది. 23 అందాల ముద్దుగుమ్మ. బంగారు ఛాయతో మెరిసే మేనివర్ణం, గుండ్రని ముఖం, పెద్ద పెద్ద నల్లని కళ్ళు, పొడవాటి కనురెప్పలు, సన్నని ముక్కు, సహజంగా గులాబీ రంగులో మెరిసే పెదవులు. మొదటి చూపులోని ఎవరినైనా ఇట్టే ఆకట్టుకునే అందం, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఆకర్షణ ఆమె సొంతం. ఆ ముద్దుగుమ్మ పేరు ప్రీష. నిద్రలేచిన క్షణంలో కూడా ఆమె మొహంలో ఒక ప్రశాంతమైన కాంతి మెరిసింది. కళ్ళు నలుపుకుంటూ అరచేతులను చూసుకుంది. పక్కనే గాఢ నిద్రలో ఉన్న తన చెల్లిని చూసి పెదవులపై చిన్న నవ్వు మెదిలింది. నడుం వరకు జాలవారుతున్న ఒత్తిన నల్లని జుట్టుని పైకి ముడుచుకుంటూ బెడ్ మీద నుండి దిగింది. కిటికీ కర్టెన్ కొద్దిగా పక్కకు జరిపి బయటికి చూసింది. దూరంగా కృష్ణానది వైపు నుంచి వీస్తున్న చల్లని గాలి ఆమె మొహాన్ని తాకి ఆమె పెదవులపై చిరునవ్వుని విరబోయించింది. త్వరగా బ్రష్ వేసుకుంటూ టవల్ తీసుకుని వాష్రూంలోకి పరిగెత్తింది. త్వరగా స్నానం చేసి సింపుల్ లైట్ బ్లూ కలర్ కాటన్ చుడీదార్ వేసుకుంది. ఖరీదైన బట్టలు కాకపోయినా ఆమె మీద చాలా అందంగా కనిపిస్తున్నాయి. తలకి టవల్ చుట్టుకుని గాఢ నిద్రలో ఉన్న చెల్లిని తట్టి లేపింది. అన్వి, లే, కాలేజ్ ఉంది ఇవాళ. ఫస్ట్ డేనే లేట్గా వెళ్ళాలనుకుంటున్నావా? అక్క ప్లీజ్, కాసేపు పడుకుంటాను. మత్తుగా మరోవైపు తిరిగి పడుకుంది అన్విష. ప్రీష ఉఫ్ అనుకుని గదిలో నుండి బయటకు వచ్చేసరికి కిచెన్లో ఆమె తల్లి సుమిత్ర పనులు మొదలెట్టేసింది. అమ్మా, అప్పుడే లేచేశావా? చిరునవ్వుతో అంటూ దగ్గరికి వచ్చింది. ప్రీషా, నువ్వెందుకు అప్పుడే లేచేశావు? నిన్న ఆఫీస్ పని ఎక్కువైంది కదమ్మా, ఇంకొంచెం పడుకోవాల్సింది. తల్లి ప్రేమగా చెప్తుంటే చిన్నగా నవ్వి, నేను పడుకుంటే నువ్వు ఒకదానివి పనులని చేస్తావా అని మాట్లాడుతూనే కిచెన్ పక్కన ఉన్న పూజ గదిలోకి అడుగుపెట్టింది ప్రీష. చిన్న గది, చిన్న చిన్న దేవుళ్ళ పటాలు, దీపం వెలిగించి చేతులు జోడించి కళ్ళు మూసుకుంది. దీపపు వెలుగు ఆమె మొహం మీద పడుతుంది. ఆ ప్రశాంతమైన కళ్ళు, ఆ మృదువైన చిరునవ్వు, ఆ భక్తి ఆమెను మరింత అందంగా చూపిస్తున్నాయి. దూరంగా కొండపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయం నుంచి వినిపిస్తున్న సుప్రభాత గీతం ఆ వాతావరణాన్ని మరింత పవిత్రంగా మార్చింది. దేవుడా, నా అమ్మనాన్నలు, చెల్లి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి. చెల్లి బాగా చదువుకోవాలి. ఎవరికి ఏ కష్టం రాకుండా చూసుకో దేవుడా అని మనస్ఫూర్తిగా ప్రార్థించింది. ఆమెకు తన కోసం కోరుకోవడం రాదు. ఎప్పుడూ తన కుటుంబం గురించి ఆలోచిస్తుంది. అదే ఆమె గొప్పతనం. తర్వాత వచ్చి తల్లితో పాటు కిచెన్లో చేరింది. తల్లి ఇడ్లీ చేస్తుంటే తన చట్నీ ప్రిపేర్ చేసి టీ ప్రిపేర్ చేస్తూ డిషెస్ అన్నీ సర్ది పెడుతూ ఉంది. అన్ని పనులు చేస్తూనే తల్లితో నవ్వుతూ మాట్లాడుతుంది. ఆమె మొహంలో ఎక్కడా చిరాకు లేదు, ఎక్కడా అలసట లేదు. బాధ్యతలే జీవితంగా భావించి అమ్మాయిల్లో ఉండే మెచ్యూరిటీ మాత్రమే కనిపిస్తుంది. టీ ప్రిపేర్ చేసి తల్లికి ఇచ్చి, నాన్నెక్కడమ్మా అని అడిగింది. బయట పేపర్ చదువుతున్నారు. ఎంత వద్దని చెప్పినా తిరుగుతూనే ఉంటారు. తల్లి మాటలకి చిన్నగా నవ్వి 2 గ్లాసులు టీ తీసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళింది. ఇంటి ముందున్న చిన్న గార్డెన్ కార్నర్లో వీల్చైర్లో కూర్చొని కళ్ళజోడు పెట్టుకొని శ్రద్ధగా పేపర్ చదువుతున్నారు 50 ఏళ్ల సత్యమూర్తి. ఆయన కాలస్థానంలో కప్పిన దుప్పటిని చూసి ఒక్క క్షణం ప్రీషా మొహం బాధగా మారినా వెంటనే పెదవులపై చిరునవ్వుని చేర్చుకుని తండ్రి దగ్గరికి అడుగులు వేసింది. సత్యమూర్తి ఒక పోలీస్ ఆఫీసర్, ఎస్ఐగా పనిచేసేవారు. సిన్సియర్గా డ్యూటీ చేసే ఆయనంటే
డిపార్ట్మెంట్లో ఎంతో గౌరవం, క్రిమినల్స్ గుండెల్లో భయం. కానీ ఒక ప్రమాదం వారి జీవితాలని మార్చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం డ్యూటీలో ఉండగా జరిగిన యాక్సిడెంట్లో ఆయన తన కాళ్ళను కోల్పోయి వీల్చైర్కి పరిమితమయ్యారు. ఆ ప్రమాదంతో ఒక్కసారిగా ఫ్యామిలీ పరిస్థితి తలక్రిందులైంది. ఇంట్లో అన్నీ స్తంభించిపోయాయి. ఫ్యామిలీని పోషించే పెద్ద దిక్కుకి ప్రమాదం జరిగింది. అది ఫ్యామిలీ మిగతా వారిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. సుమిత్ర పెద్దగా చదువుకోకపోవడంతో బయట పనిచేయడానికి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అలాంటి సమయంలో సాయం చేయాల్సిన సొంత వాళ్ళు వెన్నుపోటు పొడిచారు. తండ్రి వారసత్వంగా సత్యమూర్తికి వచ్చిన 2 ఎకరాల భూమిని అమ్మాలని చూస్తే అది అప్పటికే సత్యమూర్తి తమ్ముడు ఆయన పేరు మీద పట్టా చేసుకుని మోసం చేశాడు. సహాయం అడుగుతారేమోని బంధువులు మొహం చాటేశారు. సత్యమూర్తి డ్యూటీలో గాయపడడం వల్ల ఆయనకు ప్రభుత్వం నుండి పెన్షన్ వస్తున్నప్పటికీ అది వారి ఖర్చులకు, చదువులకు, సత్యమూర్తి హాస్పిటల్ ఖర్చులకు చాలని పరిస్థితి. ఆ పరిస్థితులు అన్నీ చూశాక పెద్ద కూతురిగా చిన్న వయసులోని తన కుటుంబ బాధ్యత తీసుకుంది ప్రీష. చదువుని మధ్యలోనే వదిలేసి జాబ్ చేయడం మొదలుపెట్టింది. రెస్టారెంట్లో వర్క్ చేస్తూ డిస్టెన్స్లో చదువుకుంటూ క్రమంగా ఒక మంచి ఆఫీస్లో జాబ్ తెచ్చుకుంది. నెమ్మదిగా అన్నీ సర్దుకోవడం మొదలైంది. ఇంట్లో ఖర్చులు, చెల్లి కాలేజ్ ఫీజులు, తండ్రి హాస్పిటల్ ఖర్చులు అన్నీ మేనేజ్ చేస్తుంది. మరీ అంత గొప్పగా కాకపోయినా ఉన్నంతలో వారి జీవితం సాఫీగా సాగుతుంది. నాన్న, టీ. కూతురి ఆప్యాయమైన స్వరానికి పేపర్ల నుండి తలెత్తి కూతురి వైపు చూశాడు. గుడ్ మార్నింగ్ రా. చిరునవ్వుతో టీ గ్లాస్ అందుకున్నాడు. గుడ్ మార్నింగ్ నాన్న అంటూ అతని పక్కన పచ్చికలో కూర్చొని టీ తాగుతూ ఉంది ప్రీష. ప్రీష, ఆఫీస్లో అంత బాగానే ఉందా? ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదు నాన్న, అంత బాగానే ఉంది. ఈ మధ్య ప్రాజెక్ట్ డెడ్లైన్ దగ్గర పడడంతో కొంచెం వర్క్ ఎక్కువైంది అంతే. సత్యమూర్తి చిన్నగా నవ్వి ఆమె తల నిమిరాడు. ఆ నవ్వులో తన పరిస్థితికి బాధ, తన భారాన్ని మోస్తున్న కూతురిపై గర్వం ప్రతిబింబించాయి. ప్రీషా, నాన్నని తీసుకురా, టిఫిన్ చేద్దురు. నీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా. అలాగే అమ్మా. వీల్చైర్ పట్టుకొని తండ్రితో పాటు లోపల కదిలింది ప్రీష. ఆ మహారాణి ఇంకా నిద్ర లేవలేదు. కాలేజ్కి వెళ్ళదా? వెళ్ళి లేపమ్మా. నైట్ అంతా ఏవో పిచ్చి సీరియల్ చూడడం, తెల్లారి లేటుగా లేవడం, రోజు ఇదే తంతు. తల్లి మాట్లాడుతూనే ఉంది. ప్రీష లోపలికి వెళ్ళి మత్తుగా నిద్రపోతున్న చెల్లి మీద బ్లాంకెట్ లాగేసి తనని లేపి కూర్చోబెట్టింది. దయ్యంలా మొహంపై పరుచుకున్న జుట్టుని పక్కకి నెట్టుకుంటూ మెల్లిగా కళ్ళు తెరిచింది. 18 ఏళ్ల అన్వి. ఏంటక్క నువ్వు ఇంత పొద్దున నిద్రలేపుతావు? కాసేపు పడుకుంటాను అని మళ్ళీ పడుకోబోతుంటే ఆపి, ఒకసారి టైం చూడు అంది ప్రీష కళ్ళు మూస్తూ తెరుస్తూ. వాల్ క్లాక్ వైపు చూసిన అన్వికి టైం చూసి నిద్రమత్తు వదిలిపోయింది. ఓ గాడ్, అప్పుడే 7:45 అయిందా? అక్క, ముందెందుకు లేపలేదు నన్ను అంటూ బెడ్ మీద నుండి దూకి డ్రెస్ తీసుకుంటూ ఉంది. లేపాను మై డియర్ సిస్టర్, నువ్వే లేవలేదు. కొట్టి లేపాల్సింది. ఫస్ట్ డే కాలేజ్కి లేట్ అయితే అందరి ముందు పరుగు పోతుంది అనుకుంటూ డ్రెస్ టవల్ అందుకొని వాష్రూమ్లోకి పరుగు తీసిన చెల్లిని చూసి నవ్వుకొని జుట్టుకి చుట్టుకున్న టవల్ తీసి మిర్రర్ ముందు నిలబడింది ప్రీష. త్వరగా మొహానికి క్రీమ్ పౌడర్ వేసుకొని కళ్ళకి కాటుక దిద్ది నుదుటిన చిన్న రెడ్ స్టిక్కర్ అంటించుకొని హెయిర్కి క్లిప్ పెట్టింది. చెవులకి స్టడ్స్, మెడలో సన్నని గోల్డ్ చైన్ ఉండగా ఒక చేతికి బ్యాంగిల్, మరో చేతికి వాచ్ పెట్టుకుని రూమ్లో నుండి బయటకు వచ్చింది. సింపుల్గా రెడీ అయినా చాలా అందంగా అట్రాక్టింగ్గా ఉంది. ముగ్గురు టిఫిన్ చేస్తుండగా అన్వి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళతో పాటు కూర్చుంది. అమ్మ, త్వరగా టిఫిన్ పెట్టు, కాలేజ్కి టైం అవుతుంది. ఈ తొందర లేచేటప్పుడు ఉండాలి. పొద్దున్న తొందరగా లేస్తే ఏ సమస్య ఉండదు కదా వ్యంగ్యంగా అంది సుమిత్ర టిఫిన్ వడ్డిస్తూ. అన్వి తండ్రి వైపు చూసి, నాన్న, నేను మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అంది. అడిగమ్మా. అమ్మలో నీకు ఏ మంచి విషయం కనిపించి నువ్వు పెళ్లి చేసుకున్నావు నాన్న? సత్యమూర్తి నవ్వి, మీ అమ్మ స్వచ్ఛమైన బంగారం. కోపం వస్తుంది కానీ అందరినీ ఎంతో ప్రేమిస్తుంది. మీరు చెప్పింది నిజమే నాన్న. పైకి చూపించకపోయినా అమ్మలో ప్రేమ సముద్రంలా నిండుంటుంది. మా అమ్మ బంగారం. ఒకవైపు నుండి తనని కౌగిలించుకుంటూ అంది ప్రీష. నేను కూడా మా అమ్మని అంతే ప్రేమిస్తాను. కానీ కొన్నిసార్లు ఆట పట్టించాలనిపిస్తుంది. అది వేరే విషయం. నవ్వుతూ సుమిత్రుడు మరోవైపు హత్తుకుంది అన్వి. వాళ్ళు ఒకరినొకరు కౌగిలించుకోవడం చూసి సత్యమూర్తి గొంతు సవరించుకుని, నేను కూడా ఇక్కడే ఉన్నాను అని అన్నాడు. ప్రీష, అన్వి నవ్వుతూ అతన్ని కౌగిలించుకున్నారు. అన్వి కళ్ళు వాల్ క్లాక్ మీద పడగానే ఉలిక్కిపడింది. ఓ గాడ్, అక్క, త్వరగా టిఫిన్ చెయ్యి, మనకి లేట్ అవుతుంది అంది ఇడ్లీ నోట్లో కుక్కుకుంటూ. అయిపోయింది. ఇద్దరు టిఫిన్ ముగించుకుని సత్యమూర్తి సుమిత్రలకు బాయ్ చెప్పి స్కూటీపై బయలుదేరారు.
18 ఏళ్ల అన్విది. అక్కలానే చూడ చక్కని రూపం. బీకామ్ ఫస్ట్ ఇయర్ చదవబోతుంది. ఈరోజే కాలేజ్ ఫస్ట్ డే అవ్వడంతో చాలా ఎగ్జైటింగ్గా ఉంది తను. చల్లగాలిని ఆస్వాదిస్తున్న అన్వికి సడన్గా ఏదో గుర్తొచ్చి, అక్క నిన్నొక విషయం అడగొచ్చా అంది. నువ్వు మాట్లాడే ముందు అడగడం ఎప్పటి నుండి మొదలుపెట్టావు? అది కూడా నిజమే. మీ ఆఫీస్లో వీరేన్ గురించి ఏం ఆలోచించావు? ఆలోచించడానికి ఏముంది? అతను నిన్ను పిచ్చిగా లవ్ చేస్తున్నాడు కదా. అయితే నేనేం చేయాలి? అయ్యో నీకు అర్థం కావడం లేదు. నువ్వు అతనికి ఓకే అని చెప్పాలి. ఇది వినగాని ప్రీషియస్ స్కూటీని పక్కనే ఆపింది. అప్పుడే సిగ్నల్ కూడా రెడ్గా మారిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? నీకు పిచ్చి పట్టిందా? అది కాదక్కా. నువ్వు అతని ప్రపోజల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయవు? బాగుంటాడు, బుద్ధిమంతుల్లా ఉంటాడు. నువ్వు కూడా మంచివాడని చెప్పావు కదా. యాక్సెప్ట్ చేయొచ్చు కదక్కా. పాపం. అన్వి, వీటన్నింటికి నాకు టైం లేదు. నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. వీటన్నింటి గురించి ఆలోచించడానికి నాకు టైం లేదు. టైం ఉన్నా అలాంటి ప్రపోజల్స్ గురించి నేను పట్టించుకోను. అంటే నువ్వు పెళ్లి చేసుకోవా? గాబరాగా అడిగింది అన్వి. అందరి అమ్మాయిలా పెళ్లి గురించి కలలు కనే పరిస్థితి నాది కాదన్వి. పెళ్లి గురించి ఇప్పట్లో ఆలోచన లేదు. ఒకవేళ చేసుకోవాలి అనుకున్నా వీరేని మాత్రం చేసుకోను. అతనిపై నాకు ఆ ఒపీనియన్ లేదు. ఇంకోసారి అతని గురించి మాట్లాడకు. గ్రీన్ సిగ్నల్ పడడంతో స్కూటీ స్టార్ట్ చేసింది ప్రీష. మరోవైపు విజయవాడ నగర శివార్లలో కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక పెద్ద బిల్డింగ్. ఆకాశాన్ని తాకేలా ఎదుగుతున్న ఆ బిల్డింగ్ పై అంతస్తులో ఒక వ్యక్తి రాజులా ఆసీనుడై ఉన్నాడు. చుట్టూ చల్లని గాలి బలంగా వీస్తుంది. బ్లూ ప్యాంట్, వైట్ షర్ట్, దానిపై బ్లాక్ జాకెట్ వేసుకుని ఉన్నాడు. షర్ట్ పై 2 బటన్లు విప్పి ఉండడంతో అతని విశాలమైన ఛాతీపై చెక్కిన బోలనాథుని పచ్చబొట్టు కొద్దిగా కనిపిస్తుంది. గాలికి కొద్దిగా చెదిరిన జుట్టు, చక్కగా ట్రిమ్ చేసిన గడ్డం, పదునైన దవడ రేఖలు, కఠినంగా కనిపించే కళ్ళు, 6 అడుగుల ఎత్తు, దృఢమైన శరీరాకృతి, కష్టపడి చెక్కిన శిల్పంలా కనిపించే కండలు, మెడలో గోల్డ్ చైన్, ఒక చేతికి సిల్వర్ కలర్ రోలెక్స్ వాచ్ మెరిసిపోతుంటే మరో చేతికి రుద్రాక్షతో కూడిన ఎర్రదారం, వెండి కంకణం ఉంది. పెద్ద చైర్లో కాలు మీద కాలు వేసుకుని టీవీగా కూర్చొని గన్ని తన వేళ్ల మధ్య గిరగిరా తిప్పుతున్నాడు. రఫ్గా పక్కా మాస్గా ఉండే అతని యాటిట్యూడ్ మరింత ఆకర్షణీయంగాను ప్రమాదకరంగానూ కనిపిస్తుంది. అతని పేరు దేవ. అతని ఉనికి చుట్టూ ఉన్న వారందరినీ కాల్చివేయడానికి సరిపోతుందన్నట్లుగా ఉంది. 28 సంవత్సరాల అతని కటౌట్ చూస్తే ఎవరైనా 2 సార్లు వెనక్కి తిరిగి చూడాల్సింది. అమ్మాయిలు తదేకంగా చూసి ఫిజిక్, యాటిట్యూడ్ అతని సొంతం. అతని చుట్టూ నమ్మకస్తులైన అతని అనుచరులు నిలబడి ఉన్నారు. ఎడంవైపు కాలి, వయసు 50 దాటిన అపారమైన అనుభవం ఉన్నవాడు. కుడివైపు మిత్ర నిలబడి ఉన్నాడు. దాదాపు దేవ వయసి. దేవ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకాడనివాడు. పని ఎంత ప్రమాదకరమైనదైనా అతనెప్పుడూ దేవాకి రక్షణ కవచంలా ముందుంటాడు. వాళ్ళందరి మధ్యలో ఒక వ్యక్తి భయంతో వణికిపోతూ చేతులు జోడించి దేవాను ప్రాణభిక్ష వేడుకుంటూ మోకాళ్లపై కూర్చున్నాడు. అతని శరీరం మొత్తం రక్తంతో తడిసిపోయింది. బాయ్, దయచేసి నన్ను వదిలేయండి. నేనేమీ చేయలేదు. నన్ను నమ్మండి అని వేడుకున్నాడు. నమ్మకమా? దేవా వెకిలిగా నవ్వి ఒక్కసారిగా ఆ వ్యక్తి ముఖానికి దగ్గరగా వంగి కళ్ళను నిప్పుల చిమ్ముతూ చూస్తూ, నిన్ను నమ్మడానికి నాకు ఏ కారణం లేదు. ఈ నమ్మకమే మనిషిని బలహీనపరుస్తుంది. ఈ దేవ ఎప్పుడు బలహీనపడడు. నేను నా నీడను కూడా నమ్మను. అది కూడా చీకటి పడగానే నన్ను వదిలేస్తుంది అని కొరా చూసి చైర్లో వెనక్కి వాలి తన చేతిలోని గన్ని మరోసారి తిప్పుతూ, ఇప్పుడు నీలాంటి ఒక ద్రోహికి ఎలాంటి శిక్ష వేయాలో నేను ఆలోచించాలి అని అంటూ ఉంటే ఆ వ్యక్తి కళ్ళలో భయం మరింత పెరిగింది. వద్దు బాయ్, నన్ను నమ్ము. నేను మోసం చేయలేదు. నీ గురించి కానీ, అమ్మ గురించి కానీ, మీ పనుల గురించి కానీ పోలీసులకి ఏం చెప్పలేదు. నేను నిజమే చెప్తున్నాను. నిజమేనా? నిజం బాయ్. దేవా పెద్దగా నవ్వాడు. నవ్వుతూ మిత్ర వైపు చూసి, ఏ మిత్ర, విన్నావా? వాడు నిజమే చెప్తున్నాడట. మిత్ర కూడా వ్యంగ్యంగా నవ్వాడు. అవును బాయ్, వాడు నిజం మాత్రమే చెప్తున్నాడు. పోలీసులకు ఫోన్ చేసింది వాడు కానే కాదు. డిఎస్పీ ఇంటి దగ్గర కనిపించింది వీడు కానే కాదు. అంతకంటే ముఖ్యంగా వాళ్ళిద్దరూ చాలాసార్లు కలిసి కనిపించలేదు. మనం చూసింది అబద్ధం, వాడు చెప్పింది నిజం. వెకిలిగా నవ్వుతూ అన్నాడు మిత్ర, ఆ వ్యక్తిని చంపేసేలా చూస్తూ. అదంతా నిజం కాదు బాయ్, అది కేవలం అని ఆ వ్యక్తి అంటుండగానే దేవా చేతిలో ఉన్న గన్నుండి బుల్లెట్ అతని భుజం గుండా దూసుకుపోయింది. అరుస్తూ వెనక్కి పడిపోయాడు అతను. మోసం చేసి
ఈ దేవా నుండి తప్పించుకుంటానని ఎలా అనుకున్నావురా? దేవా గన్ను తిప్పుతూ గర్జించాడు. భాయ్, నా భార్య పిల్లల మీద ఒట్టు. ఆ వ్యక్తి మాట పూర్తయ్యేలోపు అతని మరో భుజంలోకి బుల్లెట్ దింపాడు దేవా. రక్తంతో తడిసిపోయి నేల మీద పడిపోయాడు అతను. దేవా లేచి అతని దగ్గర తన మోకాల మీద కూర్చున్నాడు. ఈ వెధవ తప్పు చేసి భార్యను పిల్లలను కూడా ఇందులో లాగుతున్నాడు అని అంటూ అతని జుట్టు పట్టుకుని మొహాన్ని పైకెత్తుతాడు. నిజాయితీ లేని బిజినెస్లో కూడా దేవా నిజాయితీని కోరుకుంటాడు. నన్ను మోసం చేయాలని ఆలోచించే వారందరికీ నీ చావు ఒక గుణపాఠం అవుతుంది. అతని వదిలి 2 అడుగులు వెనక్కి వేసి అతని గుండెల్లో బుల్లెట్ దింపాడు. ఆ బుల్లెట్ అతని ప్రాణాలని హరించి వేసింది. మిత్రా, ఈ చెత్తని క్లీన్ చేయించు అని చెప్పి రిబున వెనక్కి తిరిగి అక్కడి నుండి సింహంలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు దేవా. ఇంతసేపు మౌనంగా కూర్చున్న కాళీ కూడా లేచి శవం వైపు ఒకసారి చూసి బయటికి వెళ్ళిపోయాడు. మిత్ర శవాన్ని చూస్తూ, ఎవరికి అనుమానం రాకుండా పని పూర్తి చేయాలి. ఈ విషయం బయటికి వస్తే వీడికి పడిన గతే మీకు పడుతుంది. తన మనుషుల వైపు గంభీరంగా చూస్తూ హెచ్చరించగా, పొరపాటు జరగదు బాయ్. అందరూ ఒకేసారి బదిలిచ్చారు. మిత్ర అందరి వైపు ఒకసారి చూసి, త్వరగా కానివ్వండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కిందకొచ్చిన దేవ తన కార్ డోర్ తీయబోతుండగా ఫోన్ రావడంతో కార్ను ఆనుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఖాళీ బిల్డింగ్ వెనక్కి వెళ్ళి ఎవరికో ఫోన్ చేశాడు. అవును, దేవ నిజంగానే వాడిని చంపేశాడు. లేదు, వాడు నేరాన్ని ఒప్పుకోలేదు. నేను అతన్ని గమనిస్తున్నాను. సరే, నేనిప్పుడు అక్కడికి వస్తున్నాను అని మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. అతను వెళ్ళిపోయిన వెంటనే గోడ వెనుక దాక్కున్న ఒక షాడో బయటకొచ్చి వెళ్ళిపోతున్న కాళీ వైపుగా చూస్తూ నిలబడిపోయింది. కాసేపటికి కారు దగ్గరకు వచ్చాడు కాళీ. దేవ ఫోన్లో మాట్లాడుతున్నట్టు కనిపించిన అతని చురకత్తుల్లాంటి చూపులు మాత్రం కాళీపైనే ఉన్నాయి. దేవా ఫోన్ పెట్టేగా కాళీ అతని దగ్గరకొచ్చి చిరునవ్వుతో చూస్తూ, శత్రువులను ఎలా నాశనం చేయాలో బాగానే నేర్చుకున్నావు అని అన్నాడు. దేవ అతని వైపు చూసి, శత్రువును నాశనం చేసే ముందు అతని గుర్తించడం ముఖ్యం. నేను నా శత్రువులను వారి వాసన ద్వారానే గుర్తిస్తాను అని అన్నాడు సూటిగా చూస్తూ. అతని మాటలు కాలికి మంటగా ఉన్న నవ్వుతూ, సూపర్, నువ్వింత షార్ప్గా ఉంటావు కాబట్టే అమ్మకి నువ్వంటే ఇష్టం అని అన్నాడు. దేవ పెదవులపై వ్యంగ్యమైన నవ్వు. ఏంటి, అసూయ పడుతున్నావా నేను ఫస్ట్ ప్లేస్లోకి వస్తానని? దేవ మాటలకు కాళీ మొహంలో నవ్వు క్షణంలో మాయమైంది. నువ్వు నా స్థానంలోకి ఎప్పటికి రాలేవు. నేను అమ్మకి ఎప్పటి నుండి నమ్మకస్తుణ్ణి. దేవా నవ్వాడు. నువ్వు చెప్పింది నిజమే. నీకు నాకున్న తేడా అది. నువ్వు అమ్మ విధేయత కోసం పనిచేస్తావు, నేను సింహంలో బ్రతకడని నమ్ముతాను. ఆ మాటలకు కాళీ మొహం ఒక్కసారిగా కోపంగా మారింది. అతను ఏదో అనబోతుండగా ఫోన్ మోగింది. దేవ వైపు ఒకసారి చూసి తన కారులో కూర్చొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాళీ. దేవా కళ్ళు మాత్రం ఇంకా ఆ కారు వెళ్ళిన వైపే చూస్తున్నాయి. మిత్ర అతని దగ్గరకొచ్చి నిలబడ్డాడు. ఏమంటున్నాడు? ఎప్పటికీ ఉండేది అని అన్నాడు దేవ. నువ్వు వాడికంటే షార్ప్ ఉన్నావని వాడికి అసూయ అంటూ కార్ డోర్ తీసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు మిత్ర. దేవా సైడ్ స్మైల్ ఇచ్చి కారులో కూర్చున్నాడు. కొన్ని క్షణాల్లో 4 బ్లాక్ మెర్సిడెస్ కార్లు ఒకేసారి రోడ్డుపై దూసుకుపోయాయి. మాల్ డెలివరీ ఏమైంది అడిగాడు దేవా నిశ్శబ్దాన్ని చీలుస్తూ. ఈ రాత్రికి చేరుతుంది. టైంకి రాకపోతే ముందు మాల్ తీసుకోండి, తర్వాత వాణ్ణి చంపేయండి. ఎప్పుడు లేటేవాడు విండో నుండి బయటికి చూస్తూ అన్నాడు దేవ. మిత్ర అతని వైపు చూసి నవ్వాడు. దేవ వెనక్కి వాలి సీట్కి తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు. కార్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగింది. దేవా మళ్ళీ ఏం మాట్లాడకపోయేసరికి మ్యూజిక్ సౌండ్ కాస్త పెంచాడు మిత్ర. అప్పుడే ఒక మధ్య వయసు ఆవిడ చంకలో పాపని ఎత్తుకుని కార్ విండో దగ్గరకొచ్చి మెల్లిగా తట్టింది. కళ్ళు తెరిచి ఆమె వైపు చూసిన దేవ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమె అడిగేలోపే తన పాకెట్లోంచి డబ్బుల కట్ట తీసి ఆమె చేతికి అందించాడు. ఆమె ఆశ్చర్యంతో కూడిన సంతోషంతో చూసి చేతులెత్తి ఆశీర్వదించింది. మీరు 100 ఏళ్ళు బ్రతకాలి బాబు. ఆ దేవుడు మీ కోరికలన్నీ తీర్చాలి. దేవ పెదవులపై వ్యంగ్యమైన చిరునవ్వు చేరింది. దేవుణ్ణి ఎందుకు విసిగిస్తున్నావమ్మా? నా కోరిక ఏదైనా ఉంటే నేనే తీర్చుకుంటాను. అయినా ప్రజలంతా నా చావు కోసం ప్రార్థిస్తుంటారు. నువ్వెందుకు ఇలా దీవిస్తున్నావు? ఆమె ప్రశాంతంగా నవ్వింది. అది ఆ భగవంతుడి చేతిలో ఉంటుంది బాబు. ఎవరి కోసం ఏం రాసిపెట్టాడో మనకెవరికీ తెలియదు అని చెప్పి సంతోషంగా డబ్బుని తన సంచిలో పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక దేవ అలసత్వంగా చుట్టూ చూశాడు.
అతని చూపు ఎదురుగా ఆగి ఉన్న ఒక స్కూటీ మీద నిలిచిపోయింది. లైట్ బ్లూ కలర్ చుడిదార్లో ఉన్న ఆ అమ్మాయి సిగ్నల్ దగ్గర అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఉదయపు సూర్యకిరణాలు ఆమెపై పడుతుండడంతో ఆమె మొహం మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దేవా చూపులు ఆమె మీదే నిలిచిపోయాయి. ఏదో తెలియని ఆకర్షణ అతని కొన్ని క్షణాలు కదలనీయలేదు. దేవా చూపులు గమనించిన మిత్ర అతను చూస్తున్న వైపు క్యూరియాసిటీతో చూశాడు. కానీ ఆ స్కూటీ దేవా వైపుగా ఉండడంతో మిత్రకి కార్లో నుండి క్లియర్గా కనిపించలేదు. గ్రీన్ సిగ్నల్ పడడంతో ఆ అమ్మాయి స్కూటీతో పాటు వెహికల్స్ ఒక్కసారిగా ముందుకు కదిలాయి. మిత్ర కూడా కారును ముందుకు నడిపించాడు వేగంగా. దేవా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. కాసేపటి తర్వాత ఒక పెద్ద లగ్జరియస్ విల్లా ముందు కారు ఆపాడు మిత్ర. కారు ఆగగానే ఒక పర్సన్ పరిగెత్తుకుంటూ వచ్చి దేవా డోర్ ఓపెన్ చేశాడు. దేవ గర్వంగా బయటికి దిగి లోపలికి నడిచాడు. అతను లోపలికి అడుగు పెట్టగానే అక్కడున్న ప్రతి ఒక్కరూ తల వంచి నమస్కరించారు. మిత్ర ఎప్పటిలాగే అతని వెనుక నడిచాడు. ఇద్దరు విల్లాలోకి ఎంటర్ అయ్యారు. తెల్లని పాలరాతి గోడలు, ఖరీదైన అలంకరణలు, విదేశాల నుంచి తెప్పించిన కళాఖండాలు. అక్కడ ఉన్న ప్రతి వస్తువు విలాసానికి ప్రతీకగా కనిపిస్తుంది. ప్రపంచంలో అత్యంత క్రూరమైన మనుషులు కూడా తమ చుట్టూ మంచితనం అనే ముసుగు కట్టుకోవడానికి ఇష్టపడతారు. ఈ భవనం కూడా అలాంటిది. ముందు హాల్లో పెద్ద సోఫాలు. అమ్మ నాగవల్లి కూర్చొని హుక్కా తాగుతుంది. ఇంచుమించు 50 ఏళ్లుంటాయి. కాస్ట్లీ హ్యాండ్లూమ్ చీర, కాళ్ళకి వెండి కళాలు పట్టీలు, చేతుల నిండా బంగారు మట్టి గాజులు, మెడలో తాళితో పాటు నల్ల పూసలు, తెల్లని గంభీరమైన మొహాన పెద్ద ఎర్రని బొట్టు, చిన్న ముక్కు పుడక, కొప్పుకి మల్లెలతో నిండుగా బలిష్టంగా గంభీరంగా ఉన్న ఆవిడ రౌడీ రాణిలా దర్శనమిస్తుంది. ఆమె చుట్టూ అనుచరులు నిలబడి ఉన్నారు. కుడివైపున కాలు నిలబడున్నాడు. అమ్మ మొదటి అడుగు వేసిన రోజు నుంచి చివరి నేరం వరకు ప్రతి విషయంలో ఆమెకు నీడలా ఉన్న మనిషి. ఆమె చేసిన పనులను నీటిగా కప్పిపుచ్చడం అతని ప్రత్యేకత. దేవా ముందుకు వెళ్ళి అమ్మ పాదాలకు నమస్కరించగా అమ్మ అతని తలపై చేయి పెడుతూ పని పూర్తయిందా అని అడిగింది. నేను బ్రతికున్నంత కాలం నాకు అప్పగించిన పని ఏది అసంపూర్తిగా ఉండదమ్మా, దేవ ప్రశాంతంగా అన్నాడు. అమ్మ చిరునవ్వు నవ్వి కాలివైపు చూసి మళ్ళీ దేవ వైపు తిరిగింది. కాలిని చూసి విషయం తెలిసిపోయింది. అయినా నీ నోటితో వినాలనిపించింది. పని పూర్తయిందమ్మా. అమ్మా, వాడి భార్య వాడి తమ్ముడు ఇంకా గొడవ చేస్తున్నారు. వాళ్ళు పోలీసుల దగ్గరకు వెళ్ళాలని అనుకుంటున్నారు. కాలి మాటలకు ఆలోచనలో పడింది నాగవల్లి. హుక్కా పొగను నెమ్మదిగా బయటికి వదిలి వ్యాధిని మూలాలతో సహా తొలగించాలి, అంతం చేసేయండి అంది కటువుగా. సరే అమ్మా అంటూ కాలి లేచి నిలబడగాని ఒక్క నిమిషం దేవాస్వరం హాలంతా ప్రతిబింబించింది. అందరి చూపులు అతని వైపు తిరిగాయి. దేవ సోఫాలో రిలాక్సింగ్గా వెనక్కి వాలి కూర్చొని సిగరెట్ వెలిగించి ఒక దమ్ములాగి వాళ్లను నేను చూసుకుంటాను అని అన్నాడు. హాల్లో నిశ్శబ్దం అలుముకుంది. కాళీముఖం మాడిపోయింది. ఈ వ్యవహారం మొత్తం నాది కాబట్టి ఈ వ్యవహారాన్ని నేనే ముగిస్తాను. అమ్మ సంతోషంగా నవ్వింది. నేను నీ నుంచి ఇదే ఆశించాను. దేవ చిన్నగా నవ్వి కాళీ వైపు ఒక లుక్కిచ్చి లేచి తన గది వైపు వెళ్ళిపోయాడు. అన్విని కాలేజ్లో డ్రాప్ చేసి ఆఫీస్కి చేరుకుంది ప్రీష. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళగానే ఎప్పటిలాగే రిసెప్షనిస్ట్ని హాయ్ అంటూ చిరునవ్వుతో పలకరించింది. కానీ ఈరోజు రిసెప్షనిస్ట్ ఆమె వైపు చూసి వెంటనే మొహం తిప్పుకుంది. ప్రీష కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఏదో విచిత్రంగా అనిపించింది. పట్టించుకోకుండా ముందుకు నడిచింది. నార్మల్గా ఆఫీస్లో కనిపించే ప్రతి ఒక్కరిని నవ్వుతూ హాయని పలకరించడం ఆమెకు అలవాటు. అందరూ కూడా అదే ఆప్యాయతో బదిలిచ్చేవారు. కానీ ఈరోజు ప్రతి చూపులోనూ ఏదో తేడా కనిపించింది. ఆ చూపులు ఆమెకు అసౌకర్యాన్ని, కలవరాన్ని కలిగించాయి. ఏదో తప్పు జరిగిందన్న భావన తన గుండెల్లో చోటు చేసుకుంది. తన డిపార్ట్మెంట్ దగ్గరికి చేరుకునేసరికి అక్కడ ఆఫీస్ మేనేజర్ వీరేన్ కొంతమంది ఎంప్లాయీస్తో కలిసి ఏదో తీవ్రంగా డిస్కస్ చేస్తున్నాడు. ప్రీష లోపలికి అడుగు పెట్టగానే అందరి చూపులు ఒక్కసారిగా ఆమె మీదకు తిరిగాయి. ఆ నిశ్శబ్దం ఆమెకు మరింత అనుమానం కలిగించింది. ఏమైనా జరిగిందా? వారందరి వైపు అయోమయంగా చూస్తూ అడిగింది ప్రీష. శ్రేయ వ్యంగ్యంగా నవ్వి, ఇక్కడ ఇంత పెద్ద మాట నడుస్తుంటే మేడం గారు మాత్రం చక్కగా రెడీ అయ్యి వచ్చి ఏమైంది అని అడుగుతున్నారు. వావ్ అంది. ఆమె మాటలకు అక్కడున్న వాళ్ళు ఎవరూ స్పందించలేదు. ప్రీష చిరాగ్గా చూసింది ఆమె వైపు. శ్రేయ, నువ్వేం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? హో రియల్లీ? నేను పిచ్చి మాటలు మాట్లాడుతున్నానా? మరి నువ్వు చేసిందేంటి? పొగరుగా ప్రశ్నిస్తూ చేతులు కట్టుకుని నిలబడింది శ్రేయ. ఏమంటున్నావు?
నేనేం చేశాను? ఇంత జరిగిపోయాక కూడా ఇక్కడ నిలబడి నేనేం చేశానని అడిగే ధైర్యం కూడా నీకుందా? ప్రీషా కళ్ళు మూసుకుని డీప్ బ్రీత్ తీసుకుని తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించింది. అక్కడున్న వాళ్ళందరికీ ప్రీషా గురించి బాగా తెలుసు. ప్రీషా చాలా మంచిది, సిన్సియర్గా వర్క్ చేస్తుంది, అందరితో ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడుతుంది. కానీ తన కోపం వస్తే మాత్రం పరిస్థితి కంప్లీట్గా మారిపోతుంది. తన క్యారెక్టర్ని తప్పు పట్టినా, సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతీసే తప్పుడు ఆరోపణలు చేసినా తను అస్సలు సహించదు. శ్రేయ, ఇంకొక్క మాట మాట్లాడినా నీ అందమైన మొహాన్ని పచ్చడి చేస్తాను అని అనేసరికి తనకి తెలియకుండానే శ్రేయ వెనక్కి అడుగు వేసింది. వీరేన్తో సహా మిగతా వాళ్ళు తలలు ఉంచుకుని నవ్వుకున్నారు. శ్రేయ ఇన్సల్ట్గా ఫీల్ అవుతూ కోపంగా వీరేన్ వైపు తిరిగి, వీరేన్ గారు, ఈమె ధైర్యం మరీ ఎక్కువైపోతుంది. తను చేసిన చీటింగ్కి పోలీసులకు అప్పగించాలి. వెంటనే మనోహర్ సార్కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పండి అని అరిచింది. ప్రీషా షాకింగ్గా వీరేన్ వైపు తిరిగింది. అతని కళ్ళు తన వైపు కన్సర్న్తో చూస్తున్నాయి. వీరేన్ గారు, ప్లీజ్, ఏం జరిగిందో నాకు మొత్తం విషయం చెప్పండి. నాకు తెలియకుండా నేను చేసిన తప్పేంటి? వీరేన్ ఒకసారి అందరినీ చూసి ప్రీషా వైపు తిరిగి, ప్రీషా, నువ్వు వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ గుర్తుంది కదా? మన కంపెనీ ఫ్యూచర్ని మార్చగలిగే ప్రాజెక్ట్. దాని రెస్పాన్సిబిలిటీ మనోహర్ సార్ స్పెషల్గా నీకు అప్పగించారు. ప్రీషా మౌనంగా తల ఊపింది. అతను ఏం చెప్పబోతున్నాడో అని ఉత్కంఠగా చూస్తూ, ఆ ప్రాజెక్ట్ ఫైల్ నీ క్యాబిన్ నుండి మాయమైంది. వాట్? ఒక్కసారిగా షాక్ అయిపోతూ కళ్ళు పెద్దవి చేసింది ప్రీషా. ఆ ఫైల్ ఆమె కెరీర్కి ఎంత ముఖ్యమో ఆమెకి తెలుసు. దాని ద్వారా ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది, శాలరీ హైక్ అయితే తన ఇంటి సిచ్యువేషన్స్ బెటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఆలోచనలు ఒక్కసారిగా ఆమె మైండ్లోకి దూసుకొచ్చాయి. కళ్ళలో నీళ్లు తిరిగాయి. మాయమైందా? ఎలా? వీరేన్ గారు, అది నా లాకర్లో ఉంది. శ్రేయ వెకిలిగా నవ్వింది. అది నీ లాకర్లో నుండే మాయమైంది. ఒక్క విషయం చెప్పు, ఆ ఫైల్ నిజంగా పోయిందా, లేదా ఎక్కువ డబ్బు కోసం నువ్వెవరికైనా అమ్మేశావా? శ్రేయ, కోపంగా గర్జిస్తూ చెయ్యెత్తిన ప్రీష విసురుగా చెయ్యి దించేసి పిడికిలి బిగించింది. నీ లిమిట్స్లో నువ్వు ఉండు, లేకపోతే నేను నా లిమిట్స్ క్రాస్ చేస్తాను. అది నీకు మంచిది కాదు. సో షట్ యువర్ మౌత్. ప్రీషా అంటూ శ్రేయ ఏదో మాట్లాడబోతుంటే, ఇనఫ్ అని గట్టిగా అరిచాడు వీరేన్. శ్రేయ వెంటనే సైలెంట్ అయింది. శ్రేయ, ప్లీజ్ బీ సైలెంట్ అని చెప్పి ప్రీషా వైపు తిరిగాడు. ప్రీషా, సిచ్యువేషన్ అర్థం చేసుకో. ఇది ఇప్పుడు మన పర్సనల్ మ్యాటర్ కాదు, ఆఫీస్ రెప్యుటేషన్కి సంబంధించిన మ్యాటర్. అంటే ఆ ఫైల్ నా దగ్గర ఉందంటారా? నేను అలా అనడం లేదు, నిజం బయటికి రావాలని చెప్తున్నాను. ఏదో గుర్తొచ్చినట్టు ప్రీషా కళ్ళు మెరిశాయి. వీరేన్ గారు, ఆ ప్రాజెక్ట్ బ్యాకప్ నా ల్యాప్టాప్లో ఉంది, నాతో రండి. ఆమె మాటలు విని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ఆమె క్యాబిన్లోకి పరిగెత్తి ల్యాప్టాప్ కోసం వెతకడం మొదలుపెట్టింది. లాకర్, డ్రాయర్, టేబుల్ ప్రతి చోట వెతికింది, కానీ అది కనిపించలేదు. ఆమె గుండె ఒక్కసారిగా కుంగిపోయింది. తన చివరి ఆశ కూడా మాయమవ్వగా తలపై చేతులు పెట్టుకొని నిలబడిపోయింది, దిక్కు తోచని స్థితిలో. శ్రేయ తప్ప అందరూ ఆమెని ఆందోళనగా చూస్తున్నారు. అప్పుడే ప్యూన్ లోపలికొచ్చాడు. ప్రీషా మేడం, మనోహర్ సార్ మిమ్మల్ని వీరేన్ సార్ని పిలిచారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని క్యాబిన్ వైపు నడిచారు. వారి వెనుక శ్రేయ మొహంపై వంకర నవ్వు చేరింది. మేడం గారిప్పుడు ఖచ్చితంగా ఈ ఆఫీస్ వదిలి వెళ్ళిపోతుంది అని మనసులో అనుకుంటూ లోపల నవ్వుకుంటూ తన డెస్క్ దగ్గరికి వెళ్ళింది. మనోహర్ క్యాబిన్లోకి వెళ్ళగానే టేబుల్ మీదున్న ఫైల్ని పక్క జరిపి ప్రీషా వైపు గంభీరంగా చూశాడు అతను. ప్రీషా, నేను వింటున్నదేంటి? ఆ ప్రశ్నలో కోపం కంటే నిరాశ ఎక్కువగా కనిపించింది. సార్, నాకు దీని గురించి నిజంగా ఏం తెలీదు అంది ప్రీష. మనోహర్ ఆమె వైపు మౌనంగా కొన్ని క్షణాలు చూసి, ఇప్పుడేం చేస్తావు అని అడిగాడు. ప్రీష అయోమయంగా చూస్తూ, అంటే నాకు అర్థం కాలేదు సార్ అని మెల్లిగా అడిగింది. అర్థం చాలా క్లియర్గా ఉంది. మనోహర్ చైర్లో నుండి లేచి విండో దగ్గరికి వెళ్ళాడు. నువ్వు ఇది చేయలేదని నాకు ఖచ్చితంగా తెలుసు. 3 years నుండి నేను చూస్తున్నాను. నీ నిజాయితీ గురించి నాకు ఎలాంటి డౌట్ లేదు. ఆ మాటలు విన్న వెంటనే ప్రీషా, వీరేన్ రిలీఫ్గా ఊపిరి పీల్చుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను నమ్మినందుకు కృతజ్ఞత భావంతో ఉద్వేగంగా అంది ప్రీష. కానీ ఆ మాటతో మళ్ళీ క్యాబిన్లో నిశ్శబ్దం అలుముకుంది. మనోహర్ తిరిగి ప్రీష వైపు చూశాడు. నేను ఒక పర్సన్గా నేను నమ్మగలను, కానీ కంపెనీ ఓనర్గా అందరి ముందు అదే చేయలేను. ఇది చిన్న ఆఫీస్ కాదు. ఇక్కడ ప్రతి నిర్ణయం ఆధారాలతో తీసుకోవాలి.
ఇప్పుడు ఆఫీస్ అంతా నిన్నే అనుమానిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు వర్క్ చేయాల్సి వస్తుంది. అందరి దృష్టిలో ఒక నేరస్తురాల్లా. ఆ మాటలు ప్రీష గుండెకు చెప్పలేని బాధను కలిగించాయి. మొహం పాలిపోయింది. మనోహర్ టేబుల్ మీద 2 చేతులు పెట్టి బ్లాంక్ అయిపోయిన ప్రీష కళ్ళలోకి సూటిగా చూస్తూ, టుమారో ఆఫ్టర్నూన్ 12కి ఈ ప్రాజెక్ట్పై ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది. అప్పటిలోగా అతని స్వరం మరింత కఠినంగా మారింది. నాకు 3 థింగ్స్ కావాలి. ఆ ఫైల్, నీ ల్యాప్టాప్ అండ్ అసలు కల్ప్రిట్. ఒక్కొక్క పదాన్ని నొక్కి చెబుతూ అన్నాడు. ఆ 3 లేకపోతే అంటూ ఆపేశాడు. మిగిలిన మాటలు చెప్పాల్సిన అవసరం లేకపోయింది. అవి ఎంత ప్రమాదకరమో ప్రీషాకి అర్థమైంది. మనోహర్ ఇంకేమీ మాట్లాడకుండా క్యాబిన్ నుంచి బయటికి దూసుకెళ్లాడు. ప్రీష తన డెస్క్ దగ్గరకు వచ్చి సైలెంట్గా కూర్చుంది. వీరేన్ తన వెనకాలే వచ్చాడు. ఆమె చేతులు చల్లబడిపోయాయి. ఆలోచనలు మైండ్లో సుడులు తిరుగుతూ ఉన్నాయి. ఫైల్ ఎలా మాయమైంది? ల్యాప్టాప్ ఎక్కడికి పోయింది? ఇదంతా ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ప్రశ్నలే ప్రశ్నలు. ఆమె మైండ్ అంతా హీటెక్గా 2 చేతులతో తల పట్టుకుంది. తని చూస్తున్న వీరేన్ చిన్నగా నిట్టూర్చి ఆమె కోసం టీ తీసుకురావడానికి వెళ్ళాడు. ప్రీష ఎంత స్ట్రెస్లో ఉన్నా ఒక కప్పు అల్లం టీ ఆమె మనసుని కొద్దిగా ప్రశాంతపరుస్తుంది అని అతనికి తెలుసు. ప్రీష ఇంకా ఆలోచనలోనే ఉండగా శ్రేయ 2 అమ్మాయిలతో కలిసి మళ్ళీ అక్కడికి వచ్చింది. ఆమె ముఖంపై ఎప్పటిలాగే అదే వెకిలి నవ్వు. ఏమైంది? మనోహర్ సార్ నిన్ను ఆఫీస్ నుండి తీసేశారా? ఆ విషయం వినడానికి చాలా బాధగా ఉంది, ఎగతాళిగా అంది. ప్రీష మెల్లిగా తలెత్తి ఆ వైపు చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? నీ చూపుని కిందకు దించు. నువ్వు కల్ప్రిట్వి. ఈసారి ప్రీష ఏమీ మాట్లాడలేదు. మనోహర్ సార్ మాటలే ఆమె చెవుల్లో ఇంకా మారుమోగుతున్నాయి. అందరి దృష్టిలో నేరస్తురాల్లా పనిచేయాల్సిస్తుంది. ఆ ఆలోచన ఆమెను మౌనంగా మార్చేసింది. శ్రేయ ఆమెను తేరిపారా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత తనకి బాగా సుపరిచితమైన ఇష్టమైన స్మెల్ ముక్కుని తాకడంతో తల పైకెత్తి చూసింది ప్రీష. వీరేన్ చేతుల్లో 2 టీ కప్పులున్నాయి. ఒక కప్పు ఆమెకు అందించాడు. ప్రీష చిన్నగా నవ్వి, థ్యాంక్స్, నాకు ఇప్పుడు చాలా అవసరం అంది. వీరేన్ నవ్వి, అందుకే తీసుకొచ్చాను అంటూ ఆమె ఎదురుగా చైర్ లాక్కొని కూర్చొని, ఇప్పుడేం చేయాలో ఆలోచిద్దాం అని అన్నాడు. ప్రీష టీ కప్పుని చేతుల్లో పట్టుకుని కిందకు చూసింది. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నా లాకర్లో నుంచి ఫైల్ ఎలా మాయమైంది? పాస్వర్డ్ ఎవరికి తెలుసు? ఎలా జరిగింది? అప్పుడే వెనుక నుంచి ఒక స్వరం వినిపించింది. నేనొక విషయం చెప్పనా అంటూ. ఇద్దరూ ఒకేసారి వెనక్కి తిరిగారు. ఎదురుగా తనిష్క నిలబడి ఉంది. బ్లూ జీన్స్, వైట్ టాప్లో లీవ్ చేసిన హెయిర్తో కొద్దిగా బొద్దుగా ఉన్న ఎంతో ముద్దుగా కనిపిస్తుంది. ఆమె కళ్ళు కంప్లీట్గా వీరేన్ పైనే ఉన్నాయి. వీరేన్ ప్రేమలో పూర్తిగా మునిగిపోయింది తను. వీరేన్ ఉఫ్ అనుకుని తల తిప్పేసుకున్నాడు. ప్రీష చిన్నగా నవ్వుకుంది. తనిష్క చైర్ లాగి వీరేన్ పక్కనే కూర్చొని, మీరు నా నుండి ఎందుకు పారిపోతున్నారు అంది. వీరేన్ నిట్టూరుస్తూ తన వైపు చూసి, నువ్వేదైనా చెప్పడానికి వచ్చావా, లేదా వర్క్ తప్పించుకుని ఇక్కడ దాక్కుని కూర్చున్నావా అని అన్నాడు. తనిష్క మొహం చిట్లించి, నేను వర్క్ తప్పించుకోను, మీరిద్దరూ టెన్షన్ పడుతున్నారు కాబట్టి హెల్ప్ చేద్దామని వచ్చాను. నాకు నీ హెల్ప్ అవసరం లేదు నిర్మోహమాటంగా అన్నాడు వీరేన్. ఓకే అయితే నేను వెళ్తున్నాను. ప్రీష క్యాబిన్లోకి ఎవరు వెళ్ళారో నేను చూశాను. ఆ విషయం కూడా ఎవరికి చెప్పను అంటూ లేచి వెళ్ళబోయింది. ఆ మాట వినగానే ప్రీష గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది, ప్రాణం వచ్చినట్టుగా. తనిష్క, ప్రీష వెంటనే పిలువగా తిరిగి చూసింది తనిష్క. ఆమె వెళ్ళిపోకుండా ఆపడానికి అనుకోకుండా ఆమె చేయి పట్టుకున్నాడు వీరేన్. అది గమనించిన తనిష్క కళ్ళు పెద్దవయ్యాయి. ఈ చేయి ఇప్పుడు వదలొద్దు, జీవితాంతం ఇలాగే పట్టుకో అని తనిష్క అల్లరిగా అనేసరికి వీరేన్ టక్కున ఆమె చేయి వదిలేశాడు. మూతి ముడుచుకుంది తనిష్క. ప్రీష నవ్వుని కంట్రోల్ చేసుకుని, తనిష్క ప్లీజ్ చెప్పు, నువ్వెవరిని చూసావు అని అడిగింది. తనిష్క చేతులు కట్టుకుని నిలబడి, చెప్తాను కానీ వీరేన్ గారు అడిగితేనే అంది అతని వైపు తీక్షణంగా చూస్తూ. వాట్? తను అడిగినా నేను అడిగినా ఒకటే కదా విసుగ్గా అన్నాడు వీరేన్. కాదు, మీరు అడిగితేనే చెప్తాను, త్వరగా అడగండి మొండిగా అంది తనిష్క. వీరేన్ తల పట్టుకున్నాడు. తనిష్క భుజాలు ఎగరేసి, ఓకే, అడగకపోతే నేను వెళ్తున్నాను అని వెనక్కి తిరిగింది. ఓకే చెప్పు. వీరేన్ స్వరం విని ఆగి చైర్లో కూర్చుంది తనిష్క. ఇలా కాదు, కొంచెం ప్రేమగా అడుగు. తన గడ్డం కింద చెయ్యి ఆనించి
అతని వైపు అల్లరి చూపులతో చూస్తూ అంది. వీరేన్ పిడికిలి బిగించి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, తనిష్క ప్లీజ్ టెల్ మీ అని అన్నాడు. ఇలాగే నవ్వింది తనిష్క. ఆమె చేష్టలకు ప్రీషా, వీరేన్ ఒకంత విసుగ్గా ఆమె వైపు చూశారు. వాళ్ళిద్దరి చూపులు చూసి నవ్వుకున్న తనిష్క చివరకు సీరియస్గా మొహం పెట్టి, ఓకే చెప్తున్నాను. నిన్న ఈవినింగ్ నేను శ్రేయ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండగా చూశాను. నాకు క్లియర్గా వినిపించలేదు, కానీ తను మాట్లాడుతున్న తీరు చాలా సీరియస్గా అనిపించింది. ఆ తర్వాత నైట్ మీరు ఇంటికి వెళ్ళారు. నాకు అర్జెంటుగా అప్డేట్ చేయాల్సిన వర్క్ ఉంటే నేను, చరణ్, దివ్య ఉండిపోయాం. డిన్నర్ టైంకి వాళ్ళు క్యాంటీన్కి వెళ్ళిపోయారు. నేను క్యాంటీన్ ఫుడ్ తినను కాబట్టి నా క్యాబిన్లోనే ఉన్నాను. సడన్గా ఏదో కింద పడిన సౌండ్ వస్తే వెనక్కి తిరిగి చూశాను. ఎవరూ కనిపించలేదు. బయటకు వచ్చి చూస్తే నీ క్యాబిన్ వైపు నుండి ఏవో సౌండ్స్ వస్తున్నాయి. నువ్వు లేనప్పుడు నీ క్యాబిన్లో ఎవరున్నారో అర్థం కాలేదు. నేను అక్కడికి వెళ్ళబోతుండే కానీ శ్రేయ నీ క్యాబిన్ నుండి బయటకు వస్తూ కనిపించింది. ప్రీషా, వీరేన్ షాకింగ్గా ఒకరి మొహం ఒకరు చూసుకొని తనిష్క వైపు చూశారు. శ్రేయ నీ క్యాబిన్ నుండి రావడం నాకు చాలా వింతగా అనిపించింది. ఎందుకంటే తనకి నువ్వంటే ఇష్టం లేదు. అలాంటప్పుడు నీ క్యాబిన్లో ఏం చేస్తుంది? అందుకే నేను తనని గమనించాను. ఫోన్లో ఎవరితోనో ఒక ఫైల్ గురించి మాట్లాడుతుంది. అంతేకాదు, రేపు వివంత్ హోటల్లో మీట్ అవుదామని కూడా చెప్పింది. వాట్? బిత్తరిపోతూ అడిగాడు వీరేన్, తనిష్క భుజాలు ఎగిరేస్తూ. జనాలకు ఛాన్స్ దొరికితే తమ తప్పు పనుల కోసం కొత్త కొత్త ప్లేసెస్ వెతుక్కుంటారు కదా అంది. ప్రీష ఆలోచనల్లో పడిపోయింది. ఆమె మొహాన్ని గమనించిన తనిష్క తన చేతిపై చేయి వేసి, ఏమాలోచిస్తున్నావు అని అడిగింది. కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న ప్రీష కళ్ళలో ఒక్కసారిగా మెరుపు మెరిసింది. శ్రేయ రేపు హోటల్కి వెళ్తుంది కదా, మనం కూడా అక్కడికి వెళ్దాం. ఆ మాట విన్న తనిష్క, వీరేన్ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ప్రీష ఏదో పెద్ద ప్లాన్ వేస్తుందని వాళ్ళకు అర్థమైంది. ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకడంతో ప్రీషా మనసు ఇప్పుడు కాస్త కుదుటపడింది. థ్యాంక్ యూ తనిష్క అంటూ నవ్వుతూ తనని హగ్ చేసుకుంది ప్రీష. మనకు మధ్య థ్యాంక్స్ ఏంటి అంటూ వీరేన్ వైపు చూసి, మీరైతే ఓకే, మీరు థ్యాంక్స్ చెప్పరా? నా వల్ల మీరు కూడా సేవ్ అవుతున్నారు కదా కొంటెగా అంది. ఆమె మాటలకు వీరేన్ తల పట్టుకుంటే ప్రీష నవ్వేసింది. మరుసటి రోజు ఉదయం ప్రీష బస్టాప్ దగ్గర నిలబడి వీరేన్ తనిష్కల కోసం ఎదురు చూస్తుంది. శ్రేయ చీటింగ్ని ఎక్స్పోజ్ చేయడానికి వీరేన్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసింది. ప్రీషా, 5 మినిట్స్లో అక్కడ ఉంటాను. తనిష్క వచ్చేసిందా? ఇంకా లేదు, నియర్ బై వచ్చేసింటుంది. బస్టాప్లో వెయిట్ చేస్తున్నా. ఓకే. వీరేన్ ఫోన్ పెట్టేగా ప్రీష తన బ్యాగ్లో ఫోన్ పెట్టుకుంటూ రోడ్డు వైపు చూడగా ఎదురుగా ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడుకుంటూ రోడ్డు వైపుగా వెళ్తున్నాడు. ఫోన్లో మునిగిపోయి తాను రోడ్డు అంచుకి వచ్చేశాననే విషయాన్ని కూడా అతను గమనించలేదు. పట్టించుకోనట్టే చూపు తిప్పుకున్న ప్రీష మరుసటి క్షణమే దిగ్గున తల తిప్పి రోడ్డు వైపు చూసింది. కాస్త దూరం నుండి ఒక భారీ ట్రక్ అతి వేగంగా దూసుకొస్తుంది. ఆ వ్యక్తి మాత్రం అది గమనించుకోకుండా ఇంకా ఫోన్లోనే ఉన్నాడు. ప్రీష భయంగా చూస్తూ, హలో మిస్టర్ అని గట్టిగా అరిచింది. కానీ అతనికి వినిపించలేదు. ట్రక్కు దగ్గర పడుతుంది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రీష వేగంగా అతని వైపు పరిగెత్తింది. అతను మరెవరో కాదు, దేవా. ఒక ముఖ్యమైన పని మీద అక్కడికొచ్చాడు. తన కార్ని కొద్ది దూరంలో ఆపి మీట్ అవ్వాల్సిన వ్యక్తికి ఫోన్ చేస్తున్నాడు. అవతలి వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మళ్ళీ ట్రై చేస్తూ రోడ్డు వైపు నడిచాడు. చివరికి కాల్ కనెక్ట్ అయింది. కానీ అవతలి వైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అతను ఫోన్ వైపు చూస్తుండగా సడన్గా ఏదో దగ్గరగా వస్తున్నట్టు అనిపించి పక్కకు తిరిగాడు. అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ట్రక్ మృత్యువులా తన వైపు దూసుకొస్తున్నట్టు అతనికి కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉంది. అతను రియాక్ట్ అయ్యేలోపే ఒక చెయ్యి అతని ఛాతిని బలంగా నెట్టింది. సడన్గా జరిగిన ఆ చర్యకి దేవా బ్యాలెన్స్ కోల్పోయాడు. ప్రీషా కూడా అతనితో పాటు జారి రోడ్డుకు అవతల పడిపోయింది. ఆమె కింద, అతను పైన. ఆమె తలకు దెబ్బ తగలకుండా దేవా వెంటనే అలర్ట్ అయ్యి తన చేతిని ఆమె తల కింద పెట్టాడు. మరో చెయ్యి ఇంకా ఆమె నడుముని గట్టిగా పట్టుకుంది. కొన్ని క్షణాలు ఇద్దరూ అలాగే ఉండిపోయారు. దేవా ఇంకా షాక్లోనే ఉన్నాడు. తన ప్రాణాన్ని కాపాడిన అమ్మాయి మొహం చూడాలనిపించి ఆమె భుజంపై నిలిచిన అతని మొహాన్ని పైకి లేపి ఆమె మొహంలోకి చూశాడు. జుట్టు ప్రీషా సగం మొహాన్ని కప్పేసింది. ఏదో తెలియని ఆకర్షణతో దేవా తన వేలితో ఆమె జుట్టుని మెల్లిగా పక్కకు జరిపాడు. ఆమె మొహం కనిపించగానే అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఈ అమ్మాయి, నేను ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చూసిన అదే అమ్మాయి ఇప్పుడు తన చేతుల్లోనే ఉంది. ఆమె శ్వాస తన మొహానికి తాకుతున్నంత దగ్గరగా ఉంది. దేవా గుండెల్లో వింత అలజడి. ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఆమెని చూస్తూ ఉండిపోయాడు. షాక్ నుండి తేరుకుని కళ్ళు తెరిచిన ప్రీష
తనకు అంత దగ్గరగా ఒక అపరిచితుడు కనిపించడంతో ఒక్కసారిగా కంగారు పడింది. చుట్టూ చూసింది. అక్కడి జనాలు వాళ్ళని గమనిస్తున్నారు. ప్రీషా ఇబ్బందిగా ఫీల్ అవుతూ కోపంగా దేవ వైపు చూస్తూ, మీరు చూడడం పూర్తయితే నా మీద నుండి లేస్తారా అంది. ఆమె మాటలకు దేవ ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి ఆమె కళ్ళలోకి చూస్తూ, ఇంత అందంగా ఉన్నావు, ఏం తింటున్నావు అని అడిగేశాడు. వాట్? ప్రీషా కళ్ళు పెద్దవి చేసింది. దేవ కూడా తాను ఏం మాట్లాడాడో రియలైజ్ అయి తల పట్టుకున్నాడు. నా మీద నుండి లేవండి! చిరాగ్గా అతని తోసేసింది ప్రీష. వెంటనే ఆమె మీద నుండి లేచిన దేవ ఆమె మోచేతి గాయాన్ని గమనించాడు. ప్రీష నెమ్మదిగా లేవడానికి ప్రయత్నిస్తుంటే తన చేయి ముందుకు చాచాడు. అతని తేరిపారా చూస్తూ అతని హెల్ప్ లేకుండా లేచి నిలబడింది ప్రీష. ఏంటి, ఇందాక నన్ను కాపాడి ఇప్పుడు కళ్ళతోనే చంపాలనుకుంటున్నావా అని అన్నాడు దేవ ఆమెను తదేకంగా చూస్తూ. ప్రీష కనుబొమ్మలు పైకెత్తి, నేను అలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయను, నాకు మనిషి ప్రాణం విలువ తెలుసు అంది. ఆమె సమాధానానికి దేవ సైలెంట్గా నిలబడిపోయాడు. అప్పుడే అక్కడికి వీరేన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ప్రీషా అంటూ ఆమెను కౌగిలించుకుని వదిలి, ఆర్ యు ఓకే? ట్రక్కు ముందు నిన్ను చూసి నా ప్రాణం పోయింది, ఇలా ఎవరు చేస్తారు, ఒకవేళ ఏమైనా జరుగుంటే అంటూ ఆందోళనగా ఆమె చెంపను తాకాడు. ప్రీషా మెల్లిగా అతని చేయి తీసేస్తూ, వీరేన్ గారు రిలాక్స్, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను అంది. దేవ ఆమె వైపే చూస్తున్నాడు, ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు. ఒక్క క్షణం కూడా అతని చూపులు ఆమె నుండి తొలగలేదు. వీరేన్ ఆమె గాయమైన మోచేతిని చూసి గాబరపడుతూ, ఎక్కడ బాగున్నావు, నీకు గాయమైంది, ముందు దీనికి ట్రీట్మెంట్ చేయించాలి అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు. ప్రీషా అతని చేతిని సున్నితంగా విడిపించుకుని, ఇది అంత పెద్దదేం కాదు, మనకిప్పుడు దీనికన్నా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, వెళ్దాం పదండి ప్లీజ్, ఎవరో నెగ్లిజెన్స్ వల్ల మనం లేట్ అయ్యాం దేవ వైపు కోపంగా చూస్తూ అంది. దేవ ఏం మాట్లాడలేదు. ఆమె వైపు తదేకంగా చూస్తున్నాడు. ప్రీషా తన డ్రెస్కి అంటిన దుమ్ము దులుపుకొని పక్కన పడి ఉన్న బ్యాగ్ తీసుకుని వీరేన్తో పాటు వెళ్ళింది. వీరేన్ బైక్ స్టార్ట్ చేయగా ఎక్కి కూర్చుంది. బైక్ వెళ్ళిపోయింది. ప్రీషా వెనక్కి తిరిగి చూడలేదు. కానీ దేవ మాత్రం వెళ్తున్న బైక్ని చూస్తూ ఉండిపోయాడు. అప్పటికే అతని గమనించిన మిత్ర అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. బాయ్, నువ్వు బానే ఉన్నావా? ప్రీషా వైపే చూస్తూ బదిలిచ్చి తన పాకెట్లో నుండి గాగుల్స్ తీసి పెట్టుకుని వెళ్ళి కారెక్కాడు. మిత్ర డ్రైవింగ్ సీట్లో కూర్చొని సీట్లో వెనక్కి వాళ్ళన దేవ వైపు చూస్తూ, ఎవరు బాయ్ ఆమె అని అడిగాడు. ఎవరు? నువ్వంత గట్టిగా పట్టుకున్న ఆ అమ్మాయి అని అన్నాడు టీజింగ్గా నవ్వుతూ. దేవ గాగుల్స్ తీసి చురుగ్గా అతని వైపు లుక్కిచ్చాడు. ఓకే సారీ, నేను అడగను అంటూ కార్ స్టార్ట్ చేశాడు మిత్ర. దేవా ముందుకు చూస్తూ, ఈ పనికిరాని విషయాలని పక్కన పెట్టి దేవాతో శత్రుత్వం పెట్టుకోవడానికి ఎవరికి ధైర్యం ఉందో కనుక్కో అని అన్నాడు. ఓకే బాయ్ గంభీరంగా అంటూ కారుని ముందుకు దూకించాడు మిత్ర. ఇక్కడ హోటల్కి చేరుకున్న ప్రీషా వీరేన్ లోపల శ్రేయాని వెతుకుతూ అటూ ఇటూ చూస్తూ మెల్లిగా లోపలికి కదిలారు. ఒక టేబుల్ దగ్గర కూర్చొని కనిపించింది శ్రేయ. ప్రీషా తలపై దుపట్టా కవర్ చేసుకుంటే వీరేన్ మాస్క్ పెట్టుకుని ఆమె పక్కన పిల్లర్ సైడ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. పిల్లర్ మధ్యలో ఉండడంతో శ్రేయాకి వాళ్ళు కనిపించట్లేదు. కాసేపటికి తనిష్క లోపలికొచ్చింది స్కార్ఫ్ కట్టుకుని. శ్రేయాను గమనించి అటువైపు చూస్తుంటే వెనక్కి వంగి చెయ్యూపింది ప్రీష. మెల్లిగా వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుంటూనే, పనులు ఎంతవరకు వచ్చాయి అని అడిగింది తనిష్క. శ్రేయ వచ్చేసింది, వాడెవడో ఇంకా రాలేదు, వెయిటింగ్ అని అన్నాడు వీరన్. తనిష్క అతని వైపు చూసి, మీరు మాట్లాడేటప్పుడు చాలా బాగుంటారు అంది నవ్వుతూ. వీరేన్ ఉఫ్ అనుకుని మొహం పక్కకి తిప్పుకుంటాడు. ప్రీషా చిన్నగా నవ్వుతూ అతని వైపు చూస్తుంది. కాసేపటికి ఎవరో వచ్చి శ్రేయ దగ్గర కూర్చున్నారు. ప్రీష వెంటనే ఫోన్లో రికార్డర్ ఆన్ చేసి వాళ్ళిద్దరూ కనిపించే విధంగా ప్లేస్ చేసి వాళ్ళ వైపు చూస్తుంది. శ్రేయతో ఉన్న వ్యక్తిని చూసి షాకింగ్గా మొహాలు చూసుకున్నారు ప్రీషా, వీరేన్, తనిష్క. అతను విశ్వాస్ కదా, మన కంపెనీ కాంపిటీటర్ అంది తనిష్క. అవును, అతను మన కాంపిటీటర్, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ఈ శ్రేయ లాంటి నమ్మక ద్రోహుల వల్లే మనం ఎవరిని నమ్మలేకపోతున్నాం కోపంగా అంది ప్రీష. ముందు చూడండి అని వాళ్ళిద్దరికీ చెప్తాడు వీరేన్. శ్రేయ విశ్వాస్కి ఫైల్స్, ల్యాప్టాప్ ఇస్తే దానికి బదులుగా అతను ఆమెకు బ్యాగ్ ఇస్తాడు. ప్రీష కోపంగా లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఈ డబ్బు సరిపోతుందా, లేక నీ మోసానికి ఇంతకంటే ఎక్కువ వెలకట్టావా? సడన్గా ప్రీష గొంతు విని శ్రేయ భయంతో వెనక్కి దిగుతుంది. ఎదురుగా ప్రీషాని దగ్గరికి వస్తున్న వీరేన్ తనిష్కలను చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందింది శ్రేయ. విశ్వాస్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన యాటిట్యూడ్తో చూస్తున్నాడు. ప్రీషా శ్రేయ దగ్గరికి వెళ్ళి కోపంగా ఆమె చెంప చెల్లుమనిపించింది.
ప్రిషా! తన చెంప మీద చేయి పెట్టుకుంటూ గట్టిగా అరిచింది శ్రేయ. అరవకు, ఒక్క మాట కూడా మాట్లాడకు. ఆఫీసులో నా నిజాయితీని వేలెత్తి చూపించి ఇక్కడికొచ్చి నీ లిమిట్స్ని, కంపెనీ పట్ల నీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మర్చిపోయి వాళ్ళందరికీ ద్రోహం చేయడానికి రెడీ అయ్యావు. నీకు కొంచెం కూడా సిగ్గుగలేదా? నా మీద హ్యాండ్ రేస్ చేయడానికి నీకెంత ధైర్యం? ఉక్రోషంగా అంది శ్రేయ. హ్యాండ్ రేస్ చేయడం మాత్రమే కాదు, నువ్వు చేసిన తప్పుకి శిక్ష పడేలా చేస్తాను. వాట్ యు మీన్? ఐ మీన్ నువ్వు ఇప్పుడు డైరెక్ట్గా జైలుకి వెళ్తావు. జైలు పేరు వినగానే శ్రేయ వణికిపోయింది. నో, యూ షుడ్ నాట్ డూ దిస్ అంటుంది కంగారుగా. ఎందుకు? నువ్వు ఏమైనా చేయొచ్చు, ఎవరినైనా బ్లేమ్ చేయొచ్చు, ట్రస్ట్ బ్రేక్ చేయొచ్చు, చీట్ చేయొచ్చు. అయినా నువ్వు చేసిన దానికి మేము నిన్ను శిక్షించకూడదా? సి ప్రిషా, నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. నేను కావాలని ఏం చేయలేదు. నన్ను అలా చేయమన్నది ఈ విశ్వాసే అంది. నువ్వు ఒక చిన్న పిల్లవి, ఎవరే చెప్పినా నమ్మిస్తావు మరి వ్యంగ్యంగా అంది ప్రీష. వద్దు ప్రీష, దీన్ని పిల్లలతో పోల్చకు. ఈ కాలం పిల్లలు ఇంతకంటే తెలివైనవారు అంది తనిష్క. విశ్వాస్ టాపిక్ తన వైపు వస్తుండడంతో, హే శ్రేయ, ఏం మాట్లాడుతున్నావు? నువ్వే కదా నాకు ఫోన్ చేసి నీ దగ్గర ప్రాజెక్ట్ కాపీ ఉందని, దాన్ని అమ్మాలనుకుంటున్నానని చెప్పావు అని అన్నాడు. అందరూ అతని వైపు చూస్తున్నారు. హే విశ్వాస్, నేనెక్కడ కాల్ చేశాను? మీరే కదా మా కొత్త ప్రాజెక్ట్ ఫైల్ మీకు ఇస్తే నేను అడిగినంత అమౌంట్ ఇస్తానని మీరే చెప్పారు కదా అంది శ్రేయ. మీరిద్దరూ ఆపండి గట్టిగా అరిచింది ప్రీష. మీరు ఇద్దరూ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. తప్పు ఇద్దరిది, ఇద్దరికీ శిక్ష పడుతుంది. ఇంకా శ్రేయ, నేను నిన్ను అస్సలు వదిలిపెట్టాను కోపంతో బుసలు కొడుతూ అంది ప్రీష. నో ప్రీష, నువ్వు ఇలా చేయకూడదు. నువ్వు మంచిదానివి కదా శ్రేయ అర్థిస్తుంటే. హో రియల్లీ? నువ్వు ఏం చేసినా మంచిదానిలా సైలెంట్గా ఉండాలా? మంచి వాళ్ళకు మంచిదాన్ని, చెడ్డ వాళ్ళకి చెడ్డదాన్ని అంది ప్రీష కోపంగా. శ్రేయ, ఐఎమ్ లీవింగ్. ఫైల్స్ ల్యాప్టాప్ టేబుల్పై పెట్టి తన బ్యాగ్ అందుకొని వాళ్ళందరి వైపు ఒకసారి చూసి వెళ్ళిపోతాడు విశ్వాస్. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో శ్రేయ అక్కడే కుప్పకూలిపోగా ముగ్గురు దీర్ఘంగా శ్వాస తీసుకొని ఫైల్స్ ల్యాప్టాప్ తీసుకుని బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళగానే తనిష్కను గట్టిగా హగ్ చేసుకుంటుంది ప్రీష. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ తనిష్క. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ప్రాబ్లం సాల్వ్ అయింది కదా ప్రీష కన్నీళ్లు తుడుచుకుంటూ. నువ్వు లేకపోతే ఇదంతా నేను ఇలా చేసి ఉండేదాన్ని అంది. ఓకే ఓకే, నన్ను మోసేయడం ఆపి చల్లగా ఒక ఐస్ క్రీమ్ తినిపించు చాలు అంది తనిష్క. ప్రీష చిన్నగా నవ్వగా నవ్వుతున్న ఆమెను చిరునవ్వుతూ చూస్తూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి ఫ్రెండ్లీగా దగ్గరికి తీసుకుంటాడు వీరేన్. చిన్నగా నవ్వి కళ్ళు మూసి తెరిచి దూరం జరుగుతుంది ప్రీష. ఇదంతా పై ఫ్లోర్ గ్లాస్ విండో నుండి ఒక వ్యక్తి గమనిస్తున్నాడు. దాని నుండి బయటంతా కనిపిస్తుంది, లోపలేమీ కనిపించదు. అతని కళ్ళు ప్రీషా పైనే ఉన్నాయి. షర్ట్లెస్ బేర్ బాడీతో నిలబడి ప్రీషాను తాకుతున్నట్టుగా ఒక చేతిని గ్లాస్ మీద కదుపుతున్నాడు. ప్రీషా వైపు తదేకంగా చూస్తూ ఒకసారి చిరునవ్వుతూ, ఒకసారి కోపంతో, ఒకసారి అసూయతో, ఒకసారి ఆరాధనతో అతని ముఖం రకరకాల హవభావాలతో అష్టవంకర్లుగా మారిపోతుంది. ఆ క్షణంలో అతను పూర్తిగా పిచ్చివాడిలా కనిపిస్తున్నాడు. అతని పేరు విధ్వంస్. 6 అడుగుల పైన ఎత్తుండే అతను చూడ్డానికి క్లాస్గా హ్యాండ్సమ్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు అతను అలా చూసిన ఎవరైనా భయపడిపోతారు. సోఫాపై పడి ఉన్న అతని షర్ట్ తీసుకుని వేసుకుంటూ బెడ్ వైపు చూశాడు. బెడ్ మీద అతను నైట్ అంతా గడిపిన ఒక అమ్మాయి మత్తుగా పడుకుని ఉంది. ఆమె ఒంటి మీద బట్టలేవి లేవు. ఒక బ్లాంకెట్ అస్తవ్యస్తంగా ఆమె మీద కప్పి ఉంది. తన నుండి చూపు మరల్చుకొని నోట్లో సిగార్ పెట్టుకుని వెలిగించుకొని స్మోక్ చేస్తూ పిచ్చివాడిలా వింతగా ఈలవేస్తూ కిందకొస్తాడు. అతని మనుషులు బయట వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ వీరేన్ తనిష్క ఒకరితో ఒకరు వాదించుకుంటున్నారు. తనిష్క అతనితో పాటు బైక్పై వెళ్ళాలి అనుకుంటుంది. కానీ వీరేన్ ప్రీషను మాత్రమే తీసుకెళ్ళాలి అనుకుంటాడు. తనిష్కని తీసుకెళ్ళమని తను ఆటోలో వస్తానని ప్రీష చెప్పినా వినడు. దాంతో ప్రీష వాళ్ళిద్దరి చేతులు పట్టుకుని ఆటో దగ్గరికి తీసుకెళ్తుంది. మీరిద్దరూ ఆటోలో వెళ్ళండి, నేను బైక్ మీద వస్తాను, నాకు ఎలాగో డ్రైవింగ్ వచ్చు అని చెప్పి వీరేన్ వద్దంటున్నా వినకుండా బైక్ కీస్ తీసుకొని అతని ఆటో ఎక్కించింది. తనిష్క వీరేన్తో కలిసి వెళ్ళొచ్చు అని సంబరపడుతూ అతని పక్కన కూర్చుని అతని వైపు నవ్వుతూ చూస్తుంటే వీరేన్ తల కొట్టుకుని ప్రీషా వైపు మొహం ముడుచుకుని చూస్తూ ఆటోలో వెళ్ళిపోయాడు. ప్రీషా నవ్వుకొని తన బైక్ దగ్గరికి వెళ్తుండగా సడన్గా ఎవరో అడ్డొచ్చేసరికి అతనికి ఢీ కొట్టుకుంది. ఆ వ్యక్తి మరెవరో కాదు, విధ్వంస్. ప్రీషా అతనికి తగలగాని ఆమె స్పర్శకి వెర్రివాడైన విధ్వంస్ ఆమె నడుం చుట్టూ చేయి బిగించి ఆమె దేహ సువాసనను గట్టిగా పీల్చుకుంటూ మత్తుగా కళ్ళు మూసుకున్నాడు. అతని పట్టుకి ఇబ్బందిగా ఫీల్ అవుతూ దూరం జరిగిన ప్రీష
అంటూ అతని మొహం కూడా చూడకుండా వేగంగా బైక్ దగ్గరికి వెళ్ళసాగింది. విధ్వంస్ కళ్ళు తెరిచి వెళ్తున్న తన వైపే మత్తుగా చూస్తూ, మై ఏంజెల్, ఇప్పటికి దొరికాను, ఐఎమ్ కమింగ్ అని అంటూ మెడ ఒక పక్కకు విరిచి ఆమె వెనకాల అడుగులు వేస్తున్నాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? విధ్వంస్ ప్రీష ఎదురు పడనున్నారా? ఈ స్టోరీలో ప్రేమ ఎవరెవరి మధ్య, పగ ఎవరెవరి మధ్య, ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? విభిన్నమైన కథనంతో, మీ ఊహకు అందని ఎన్నో ట్విస్ట్లతో, మిమ్మల్ని కట్టిపడేసే సన్నివేశాలతో ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఈ స్టోరీ. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.